రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు దావోస్ లో పర్యటిస్తారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించే దిశగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు తొలి విదేశీ పర్యటన సాగనుంది. ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు అక్కడి నుంచి జ్యూరిచ్కు బయలుదేరి వెళ్తారు. ప్రపంచ వ్యాపార దిగ్గజాల వచ్చే ఆర్థిక సదస్సులో భాగస్వాములై రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు బృందంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తో పాటు ఇతర అధికారులు ఉన్నారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి 1:30 సమయంలో తన బృందంతో జ్యూరిచ్ చేరుకుంటారు. ముందుగా జ్యూరిచ్ లో భారత రాయబారితో భేటీ అవుతారు. మొదటి రోజు జ్యూరిచ్లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. తర్వాత హోటల్ హయత్లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం చర్చిస్తారు. అక్కడి నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్కు చేరుకుంటారు. దావోస్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో డిన్నర్ మీటింగ్ లో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత అర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో సమావేశమవుతారు. రెండో రోజు సిఐఏ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొంటారు. ఆ తర్వాత సోలార్ ఇంపల్స్, కోకోకోలా, వెల్స్బన్, ఎల్జీ, కార్ల్స్బర్గ్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల చైర్మన్లు, సీఈఓలతో చంద్రబాబు భేటీ అవుతారు. యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో భేటీ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎనర్జీ ట్రాన్సిషన్ పై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే చర్చలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక 4వ రోజు ఉదయం సీఎం చంద్రబాబు స్వదేశానికి బయలుదేరుతారు.